మహిమాన్విత కృష్ణుడి ఆలయం దర్శిస్తే దరిద్రం తొలగ అదృష్టం పడుతుంది. శ్రీ రాధాగోవింద స్వామి దేవాలయం అద్భుతమైన శిల్పకళా కళాఖండం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి గ్రామంలో ఉంది. దీనిని 1810లో పర్లాకిమిడి ఎస్టేట్ కు చెందిన శ్రీవీర వీరేంద్ర ప్రతాప్ రుద్ర గజపతి భార్య విష్ణుప్రియ మహారాణి మహేంద్రతనయ నది ఒడ్డున నిర్మించారు. ఈ అద్భుతమైన కృష్ణుడి దేవాలయం గురించి తెలుసుకుందాం పదండి. పర్లాకిమిడి ఎస్టేట్ మహారాణి విష్ణుప్రియ గారు 1810లో ఆలయాన్ని మహేంద్రతనయ నది ఒడ్డున నిర్మించారు. ఆ రోజుల్లో నిర్మాణ వ్యయం సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చయింది. ఈ ఖర్చు ఆమె స్త్రీధనం నుండి ఖర్చు చేసి ఆమె కలలు ఆశయాల ప్రకారం 10 సంవత్సరాలలో పూర్తి చేశారు. ఇది పర్లాకిమిడి నుండి కేవలం 10 కిలోమీటర్లు, టెక్కలి నుండి 20 కిలోమీటర్లు, పలాస రైల్వే స్టేషన్ నుండి 32 కిమీ దూరంలో శ్రీ రాధాగోవింద స్వామి దేవాలయం ఉంది. శ్రీ రాధాగోవింద స్వామి దేవాలయం నిర్మించి సుమారు 210 సంవత్సరాలు చరిత్రగల ఈ ఆలయం పూరి మరియు కోణార్క్లో ఉన్న ఆలయాల సమకాలీన ఆలయం. దీని శిల్పకళా వైభవం బయట చాలా మందికి తెలియదు. ఇది శ్రీకాకుళం జిల్లాలోని అత్యంత సుందరమైన దేవాలయాలలో ఒకటి. ఆంధ్రప్రదేశ్లో గల్ ఈ ఆలయం పక్కా ఒడిశా శిల్పకళలో నిర్మించబడింది. ఆలయ గోడలపై అందమైన చెక్కడాలు 4 వేదాల సందేశాన్ని తెలియజేస్తాయి. గోపురం 108 తామర పువ్వులతో అలంకరించబడింది. ప్రతి పువ్వు దాని స్వంత ప్రత్యేక ఆకృతిని కలిగి ఉంటుంది. శ్రీ రాధాగోవింద స్వామివారి డోలు ఉత్సవం ప్రతి సంవత్సరం మార్చి నెలలో దాదాపు 7 నుండి 9 రోజుల పాటు జరుగుతుంది. ఇది గ్రామ వీధుల్లో దేవతామూర్తుల ఊరేగింపుతో ప్రారంభమవుతుంది మరియు తరువాత మాఘ మండపానికి తీసుకురాబడుతుంది. ఇక్కడ కామ దహన కార్యక్రమం నిర్వహించబడుతుంది. వేలాది మంది భక్తులు పండుగ రోజులలో ఆలయంలో స్వామిని దర్శించుకోవడం ద్వారా తమ ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఆలయాన్ని సందర్శించేవారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.